Wait, we have one more attraction left, and that is Journey Behind the Falls. Yeah, let's go. Now we're going to Journey Behind the Falls. US Canada border నుంచి చూపించిన అదేనా? Hello everyone, welcome back to our channel Satvika and Sidvik. So ee roju aithe veltunnamu Journey Behind the Falls. So let's go. I'm so excited and let's see what's behind the falls and how the falls fall. Ade last video lo Rainbow Bridge meeda cheppanu kada. Ade Journey Behind the Falls. Meer okavela last video chudakapothe last video chusi ee video chudandi. Chustunaru kada, Siddu aithe హ్యాపీగా పడుకున్నాడు. మార్నింగ్ 9:30 నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు 4:30 అయింది. నాకు కొంచెం కాళ్ళు వస్తున్నాయి, బట్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇప్పుడైతే మనము ఎలివేటర్ దగ్గరికి వెళ్తున్నాం. అది కిందికి తీసుకెళ్తుంది. అక్కడ ఏముంటుందో చూద్దాం. ఫ్రెంచ్ ఎక్స్ప్లోరర్స్ కనుక్కున్నారంట 1600th సెంచరీలో. మళ్ళీ సేఫ్ ఎలివేటర్ ఎక్కాలి. ఓ మళ్ళీ ఇస్తారు. ఇప్పుడు yellow కలర్ ఇస్తారు. సో మేమైతే టన్నెల్లోకి వచ్చేసాం. మరి ఇవి అయితే బ్లూ అయిపోయింది, బ్లూ లైట్స్ ఉన్నాయి. తర్వాత వెళ్దాం. మెల్లిగా స్లిప్పరీ ఉంది చిన్ను. మెల్లిగా నడవాలి. వద్దు పడతావు. పడుతుంది. పడుతుంది. షో ఎట్లుంది? అక్కడికి వెళ్తే పడతాయి. టన్నెల్ వెనకాల నుంచి బ్యాక్ సైడ్ ఎట్లా పడుతుందో చూపించు. ఎక్కడికి వెళ్తావు? వెళ్తున్నాయి. ఇక్కడ కూడా చిప్పులాగా పడి ఆగిపోతున్నాయి. చాలా వావ్. అక్కడ మెల్లిగా వెళ్ళు. మెల్లిగా స్లిప్పరీ ఉంది అంతా. సిద్దులేషనా? చూద్దాం. నడుస్తామే మళ్ళా. మెల్లిగా నడవాలి. మరి కారుతున్నాం. అట్లా ఏంటి కదా ఆల్రెడీ. అక్కడ మా ఫోన్ చూస్తున్నారు కదా, మేము ఫాల్స్ కి చాలా దగ్గరికి వెళ్ళాం. సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది అసలు. చల్లటి గాలి, చల్లటి చినుకులు. వావ్, సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సిద్ధు ఇందాకనే లేచాడు. లేచి లేవగానే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడికైతే చాలా నచ్చింది. ఆ తర్వాత మేము బ్యూటిఫుల్ ఫొటోస్ దిగాం. అమ్మతో ఆ మూమెంట్ ని చాలా బాగా ఎంజాయ్ చేశాను.
నేను అసలు ఎప్పటికీ మర్చిపోను ఇంత బ్యూటిఫుల్ మూమెంట్ని. దిస్ ఇస్ ద రీజన్ ఐ లవ్ మై పేరెంట్స్ అ లాట్. మా లాస్ట్ వీడియోలో చూసారు కదా, మా క్రూజ్ ఇక్కడ వరకు వచ్చింది. అదే అమ్మ చూపిస్తుంది నాకు. ఆ తర్వాత మేము ఆ ప్లేస్ని 1/2 hour to 45 minutes హ్యాపీగా ఎంజాయ్ చేసాం. సో ఈ తర్వాత మేము టన్నల్ వ్యూ చూస్తాం. ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచి పడుతున్నాయో అవి బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తాయి. ఇట్స్ అ పిక్చర్ టైం. క్లిక్. టనల్ వ్యూ ఇప్పుడు ఏంది గోడలు ఇట్లున్నాయి. వైబ్రేషన్ ఉంటే ఆ వాటర్కి వాటర్ ఇట్లా పడుతుంది. నచ్చింది సిద్ధుకి. లైట్ ఉంది ఇక్కడ. వాళ్ళు వెళ్ళి రావాలి. అవునా? It's like a curtain. Oh! సౌండ్ బాగుంది, నాకు చెవులు ఇంకా దమ్మంటుంది కదా. వైబ్రేషన్ ఉంది. బాగా వైబ్రేషన్ ఉంది. అట్లా టూ మచ్ సౌండ్ ఉంది అసలు. అట్లా అంటుందా? ఎట్లా ఉంటుంది సుధు? వాడి వస్తున్నా ఏం సౌండ్ వచ్చిందా? ఫాల్స్ చూసిండే అబ్బో సుధు. లిఫ్ట్ కోసం వెయిట్ చేయాలేమో. సాత్విక ఫ్రెష్ అయిపోయింది పడుకొని లేస్తే, లేకపోతే తిక్క తిక్క. అయ్యో అయ్యో తుప్పర్లు పడుతుండు వీడు. మిస్ట్ పడుతుండు. పాప్కార్న్ తింటుందా పిట్ట? మామ్ తింటున్నాయి. పిట్టకి పిట్టకు పెట్టు. అయ్యా మామ్ దాదానా దాదాను దావే. అట్లా అట్లా ఇట్లా వేస్తాడట. ఇట్లా ఇట్లా వేస్తాడట. చూడు దావే తినే మామ్ తినే. నువ్వు పోయినావు కదా, నువ్వు పోయినావు కదా. దాదాను సిద్ధు జంప్ చేస్తుందా సిద్ధు? వచ్చింది కనబడుతులేదు. నువ్వు ఓకే సాత్విక, నువ్వు ఈ వల్లనే భయపడుతుంది. నువ్వు నించున్నావు కదా ఇక్కడ కూర్చో. అంత వాటర్ వచ్చి పడిపోతున్నట్టుంది కదా సాత్విక. పెద్ద బకెట్లో పడిపోతున్నట్టున్నాయి.
పైన ఎక్కడెక్కడ వస్తున్నాయి. అమ్మ హార్స్ వ్యూ నిజంగానే అమ్మ హార్స్ షూ లాగా ఉంది. బకెట్ లాగా అనిపిస్తుంది నాకైతే. మొత్తం వాటర్ అన్ని అని పోయి బకెట్ లాగా. ఇదంతా సింక్, అది బకెట్. హలో, ఎక్కడైనా ట్రైన్స్ స్ట్రైట్ గా ఉంటాయి కానీ ఇక్కడైతే ఈ ట్రైన్ ది స్లాంటింగ్ గా ఉంది. ఎక్కడైతే ఫస్ట్ ఇంక్లైన్ రైల్వే. సో ఇవాళ అక్కడికి వెళ్తున్నాం. కమ్ ఆన్. కానీ ఇట్లా స్లాంటింగ్ అయినా సూపర్ పడిపోద్దు. చూడండి లేదా